హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతి సింప్లీ అండ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇవి వచ్చేసరికి వేరే వాళ్ళ చెట్లు అన్నమాట. ఇట్టా మేము రోడ్డు మీద అయితే కాసేపు వాకింగ్ లెక్క తిరిగిపోదామని అయితే వచ్చాము. ఇటు సైదాపురం వెళ్ళే రోడ్డు అన్నమాట. ఇది అనంతమడుగు నుంచి సైదాపురం వెళ్ళే రోడ్డు. మమ్మీ సైదాపురం వెళ్ళే రోడ్డు అన్నమాట. ఇలా చెట్లు మేము మొన్న ఒక 1 మంత్ బ్యాక్ అయితే మేము దున్నిచ్చాం కదా. ఈసారి కాయలేమమ్మా, ఎడన్నా ఒక కాయ పడుతుంది. అది అన్నీ ఆ మధ్యలో లాగే కానీ ఉంటే కాపు పడుతుంది. ఈ చూడు, ఈ చిన్నవి ఉన్నాయి, ఈ కొసన నల్లోడి చెట్లు పెరగాలి. ఒకరు మనం కూడా దున్నిచ్చాలి. మా చాలా చెట్లు వేసింటాం మగయ్యా పక్కయ్యా ఆడదాకా ఉన్నాయి, అన్నిటి ఉన్నాయి. ఒక 50 చెట్లు దాకా. ఈ మల్లెన్నోళ్ళు రోనే ఉన్నాయా? పారైతే ఇలా చేపించుకొని వచ్చామన్నమాట. బాగా షార్ప్గా కూడా పార్తో గిడ్డు తవ్వలేక ఇక ఎప్పుడన్నా ఖాళీ సమయం దొరికినప్పుడు ఇలా ఈ దోకుడు పార్తో అయితే కొంచెంగా ఇలా తీద్దామని ఇదొకటి చేయించుకొచ్చానమాట. నేను ఎండిపోయిందా? అదే ఈ దోగుడు బార్లు చేయించుకునేది మేలుగుంది. ఒక 2 వల్ల ఒకటి జాలే. ఈ అమ్ముతున్నారు ఆడ గూడూరులో. ఒకటి వచ్చి ముందర అడిగినా నేను, దీనికంటే లావు కర్రా 400 చెప్పినాడు. దాన్ని తెచ్చుకొని సరిపించుకోవడమే, పొదును పెట్టించుకోవడమే. అది మంచి పని కదా. మనం చేపించాలంటే ఎంత వద్దు. అది కట్టేసి పొన్నేసి 400 అవుతుందో మరి తక్కువే అవుతుంది. ఓళ్ళు ఒక 20 రూపాయలు జాస్తి కదా చెప్తారా? వాళ్ళు అమ్మే వాళ్ళు ఎక్కువ రేటు చెప్తారు. చేయించుకుంటే అంత కాదు. ఇది పోయింది 600 అయిందని చెప్తున్నాడు. చెట్టుకి ఇలా ట్యాప్కి అటాచ్ చేసేసామంటే ఇక వాటర్ అయితే వెళ్ళిపోతాయి. ఇక ఈ మునగ చెట్టుకైతే పాదిలో వాటర్ ఇచ్చేద్దాం. పాపం మునగాకంతా డల్నెస్గా ఉంది, డల్గా. ఈ డల్నెస్ నుంచి పోవడానికైతే దీనికి వాటర్ అయితే ఇచ్చేద్దాము. ఈ మునగ చెట్టు ఎందుకో నాకు తేడాగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఏం తేడా అంటే ఇవేంటో చూడండి, ఈ మరకలుగా మచ్చలుగా అయితే అదొకలాగా ఉంటున్నాయి. అన్నీ మునగ చెట్లు ఇలా ఉన్నాయో ఏమో అర్థం కావడంలే నాకైతే. ఒకవేళ మీ మునగ చెట్టు మొదలు కూడా ఇలానే ఉందేమో చూసిన వాళ్ళైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఊర్లో రోజు మార్చి రోజే అనుకున్నాను. రోజు టమాటాలు ఎర్రగడ్డలు విపరీతంగా అమ్ముతూ ఉన్నారు. తీసుకొని వచ్చి ఆటోలో దోసుకొని వచ్చేసి 100 రూపాయలకి ఎర్రగడ్డలు 2.5 కిలో అంట. టమాటాలు వచ్చి 100కి 5 కేజీలు లెక్కనైతే అమ్ముతా ఉన్నారు. వినపడుతోందా ఫ్రెండ్స్? ఎర్రగడ్డలు టమాటాలు అంట. ఇక వాటర్ అయితే ఇలా ఇచ్చేస్తా ఉన్నాను కదా. ఇది చిన్న పాది అయితే చేశాను. ఈ పాదిలో వాటర్ అంతా చెట్టు మొదట్లోకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మళ్ళా ట్యాప్ ఆపేసి మళ్ళీ అయితే ఆన్ చేస్తాను. ఒక 2-3 టైమ్స్ అలాగని పెట్టానంటే
బాగా నీళ్ళు అయితే పీల్చుకుంటుంది. ఒక రవ్వ బెట్ట నుంచి అయితే బయటపడుతుంది అన్నమాట చెట్టు. ఇక ఆపేద్దాము. నీళ్ళన్నీ పీల్చుకున్న తర్వాత మళ్ళీ తిప్పుతాను. వెళ్ళే ఫ్రెండ్స్ ఆటో కనపడుతోంది కదా, వీళ్ళే అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఎర్రగడ్డలు టమోటాలు అని. ఇక సాయంత్రం అయితే మేము ఫ్రెండ్స్ ఇలా ఆ మునగ చెట్టు ఉంది కదా, ఆ మునగ చెట్టు నీడ కింద అయితే అలా మంచం వేసుకొని కాసేపు కూర్చుంటామన్నమాట మధ్యాహ్నం లంచ్ టైంలో. అలాగే కాసేపు కూర్చున్న తర్వాత ఎక్కడైతే నీడ వచ్చేస్తుంది, ఇక ఇక్కడైతే ఇలా మంచం వేసేసుకుంటామన్నమాట. మమ్మీ మమ్మీ చల్లగా ఉంటుందా మునగ చెట్టు కింద గాలి? నీ మాటలు అసలు వినపడట్లేదు మమ్మీ. చల్లగా ఉంటుంది బాగా. అందుకే మేము మునగ చెట్టు కింద ఎండకంతా కూడా ఇంకా మునగ చెట్టే మాకు శరణ్యం అన్నమాట. ఈ ఎండల నుంచి ఉపశమనం ఇస్తుంది అన్నమాట మునగ చెట్టు. అది నేను అందదేమో అనుకున్నాను. దేవుడికి పూలే లేకుండా అయిపోయినాయి. పూల చెట్టు అన్నా ఒకటి కొనుక్కుంటున్నాను. ఉద్దరిపోయింది. బాండలు ఈ చలికి కావాలా నిమ్మెక్కుని అగ్గిపెట్టి ఎండలో పెట్టుకుంటాను కదా. నేను బాక్స్లో వేసి పెట్టిందనా ఇలా కామాక్షి దీపం అయితే కామాక్షి ప్రమిదిలోనే 2 ఒత్తులుగా అయితే పెడతాను అన్నమాట. ఇక ఈ పెద్ద దీపాలు స్తంభాలుగానైతే 2 వెలిగిస్తాను. మా కులదైవం శనివారం అప్పుడు, శుక్రవారం అలా మంగళవారం అప్పుడైతే వెలిగిస్తాను. ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మామూలుగా అయితే ఈ కామాక్షి దీపంతోనే నిత్య దీపారాధన అయితే చేసుకుంటాం అన్నమాట. ఇక మాకు వచ్చేసరికి పువ్వులు అయితే కొరతగా ఉంది భగవంతుడికి పెట్టుకునేదానికి. చెట్టు అయితే ఏదైనా చెట్టు తీసుకురావాలండి. ఇలా దీపారాధన అయితే చేసేసుకుంటాం అన్నమాట. మీకు కొంచెంగా ఇలా షేర్ చేస్తున్నానండి. మేము చేసుకునే పూజా విధానం ఎలా ఉంటుంది అనేసి. మమ్మీ దండం పెట్టు.